జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న రైతుల గోస చూసి ఎంపీ డి కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా సందర్శించిన ఆమె రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించకపోవడంపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే వ్యవసాయ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎస్పీ 2,000-4,000 రూపాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు బయట తక్కువ ధరకు అమ్ముకొని క్వింటాలకు 700 నుంచి 800 రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈరోజు నేను గద్వాల మార్కెట్ యార్డ్లో ఈరోజు సందర్శించిన రైతులందరూ కూడా అమ్మ పెద్ద ఎత్తున మేము మార్కెట్కి తీసుకొచ్చినాము, ఇప్పటిదాకా ఇంకా కొనలేదు, మా యొక్క ధాన్యాన్ని మా యొక్క మొక్కజొన్నను కొనలేదని పెద్ద ఎత్తున రైతులు శాంతినగర్ నుంచి, అలంపూర్ నుంచి, అదేవిధంగా గద్వాల నుంచి రైతులు ఫోన్లు చేసి మాట్లాడే నేపథ్యంలో ఈరోజు మార్కెట్ కమిటీకి రావడం జరిగింది. గద్వాల మార్కెట్ కమిటీలో అదేవిధంగా మార్కెట్ ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారికి గతంలోనే ఈ విషయంలో రైతులు నాకు ఫోన్లు చేస్తుంటే ఎంబడే మొక్కజొన్న రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అందులో ఎంబడే కొనుగోలు ప్రారంభించండి అంటే వాళ్ళు వారి కింద కొనుగోలు ప్రారంభం చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు అన్ని మార్కెట్ యార్డులలో ప్రారంభం కాలేదు. ఇంకా ఈ సంవత్సరం దాదాపు 90,000 ఎకరాల్లో 89,000 చిల్లర ఎకరాల్లో పంట వేసిరు. ఉమ్మడి కాదు, ఓన్లీ జోగులాంబ గద్వాల జిల్లాలో.